శ్రీధృతి. నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపింతునే వేళ నీలి మేఘాలలో. ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారే, ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారే, అపురూపమై నిలచే నా అంతరంగాన నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునే వేళ నీలి మేఘాలలో. నీ చెలిమిలో నున్న నెత్తావి మాధురులు, నీ చెలిమిలో నున్న నెత్తావి మాధురులు, నా హృదయ భారమునే మరపింపజేయు నీలి మేఘాలలో. అందుకో జాలని ఆనందమే నీవో, అందుకో జాలని ఆనందమే నీవో, ఎందుకో చేరువై దూరమవుతావు నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునే వేళ నీలి మేఘాలలో. నన్ను కూడా పాడమంటావా? ఏ పూర్వరాగము నీ గొంతులో జారి శ్రీధృతిగా మారినది ఈ టీవీ వేదికపై నీలి మేఘాలలో. చాలాసార్లు విన్న పాటే, రేడియోలో ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి వింటున్నాను. బట్ చక్కగా ముద్దుగా ఉంది నువ్వు పాడుతుంటే. తర్వాత నువ్వు అనబోయే మాట కోసం కూడా చూస్తున్నాను. ఏమంటావు తర్వాత? ధన్యవాదాలు సార్. ధన్యవాదములు. ధన్యవాదములు అన్నప్పుడల్లా మొత్తం ఇక్కడ ఏంటి ఇది ఈటీవీ పాడుతా తీయగా సెట్టా, లేకపోతే లిటిల్ మ్యూజిక్ అకాడమీ తాలూకు రిహార్సల్ హాలా అని అనిపిస్తుంది. ఏం నేర్పుతారు? ఎల్ఎంఎస్ స్టూడెంట్వేనా? అవును సార్. సంగీతంతో పాటు ఏం నేర్పుతారు అక్కడ? సంస్కారం. ఓహో, అంటే ఏంటి? అంటే ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో లైఫ్లో
అలాగే పాట పాడేటప్పుడు కానీ ఇన్ జనరల్గా లైఫ్లో ఎలా ఉండాలో నేర్పిస్తారు. చక్కగా పట్టుకున్నవన్నీ. ఓకే, మంచి భవిష్యత్తు ఉంది. ధన్యవాదాలు సార్. బాగా ప్రాక్టీస్ చేయి, బాగా షైన్ అవుతావు. ధన్యవాదాలు. శ్రీధృతి బాగా పాడావు. అసలు రెండో చరణమా, నీ చెలిమిలో ఉన్న రెండో చరణమా, అవును సార్. మొదటిదా? రెండు సార్. అసలు నీ చెలి అక్కడ ఎంత అసలు ఎంత బాగా పలికావు. అది నీ చెలిమి అన్న మాటను ధన్యవాదాలు. చాలా బాగా పాడావు. ఒకసారి జానక్ గారి గురించి ఏదో చెప్పమంటే ఒక మాట, ఒక సందర్భంలో ఒకటి చెప్పాను. ఏంటంటే, సరస్వతీదేవి వీణ పేరు కచ్చపి, ఆ కచ్చపికి మానవాకృతి జానకి గారు అని చెప్పాను. నిజంగా నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఆ వీణలోని ఒక తీగ పేరు శ్రీధృతి అనిపిస్తుంది. థ్యాంక్ యూ. అంత బాగా పాడావు నాన్న. ధన్యవాదాలు. ఈ అభినందనను ఆశీర్వాదంగా తీసుకొని మనసులో నిలుపుకో. మంచి స్థాయికి వస్తావు నువ్వు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు శ్రీధృతి, ఈ పాట పాడినందుకు. చాలా ఇష్టమైన పాట, చాలా అందంగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉన్నట్లు అనిపిస్తుంది, పాడే వాళ్ళకి తెలుస్తుంది. చాలా కష్టమైన పాట నిజం చెప్పాలి అంటే. చిన్న చిన్న జిలుగులు ఉంటాయి కదా, జానకమ్మ అలవోకగా జస్ట్ లైక్ దట్ అలా తీసుకో, నీకు ఇస్తున్నా పో అన్నట్టు ఉంటుంది. కానీ అది మనం పట్టుకొని పాడాలి అంటే, మనం కొన్నిసార్లు ఏమైపోతుందంటే, శృతిలో పాడుతున్నామా పాడమా మనకి అర్థం కాదు. ఆ నోట్ చేరిందా లేదా మనకి చేరినట్లే అనిపిస్తుంది. నీకే కాదు, అందరికీ జరిగే కామన్ థింగ్ అది. ఎన్నిసార్లు ఆ నోట్ సస్టైన్ చేసేటప్పుడు కానీ ఆ నోట్లో పాడుతున్నామా లేదా మనం పాడుతున్నట్లే అనిపిస్తుంది, కానీ సమ్ టైమ్స్ మిస్ అవుతూ ఉంటుంది. ఈ పర్టికులర్గా ఈ పాటలో నాకు అక్కడక్కడ అలా కొంచెం ఫ్లాట్ అనిపించింది. అదేమి పెద్ద ఏదో పాయింట్అవుట్ చేసి నీ పాటని, నువ్వు పాడిన విధానాన్ని నేను తప్పు పట్టదలుచుకోలేదు, ఎందుకంటే చాలా అద్భుతంగా పాడావు. ధన్యవాదాలు మ్యామ్. ఇలా నడుచుకోవాలో నేర్పించారు కదా ఎల్ఎంఎస్లో. అవును. ఏదో నడుపు. ప్రతి తెలుగు వారి మనసులో సుస్థిర స్థానం సొంతం చేసుకున్న గాన తపస్వి ఘంటసాల గారి స్పెషల్ బహుదూరపు బాటసారి ఇటు రావోయ్ ఒక్కసారి. మాస్టర్ గారు పాటలు కూడా రాశారు. ఈ పాట మీకు ముందు తెలియదు కదా? తెలియదు సార్. నాకు తెలుసు. ఓ, వయసు ఎంత అమ్మాయి నీకు? మీ ఇద్దరి మధ్య సమన్వయం. ఉయ్యాల జంపాల, ఉయ్యాల జంపాల. తెలియకుండానే అందరూ ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయే రాగం. చెవుల్లో అమృతం పోసినట్టు పాడారు. చలి చలిగా గెలివేస్తుంటే ఘంటసాల మాస్టర్ గారి గురించి ఏమన్నా? ఆయన పాత పాటలు చాలా బాగా పాడేవారు అని నాన్న అన్నారు సార్. ఆయన పాత పాటలు బాగా పాడలేదు, ఆయన పాడిన పాటలు ఇప్పుడు పాతవి అయిపోయినాయి. జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని పాడితే యాక్సెప్ట్ చేయగలిగినటువంటి రోజుల్లో ఉన్నాం కాబట్టి మంచి ప్రయోగాలు జరుగుతున్నాయి. ఎంతో వెచ్చగా ఉంటుందో చిటపట చినుకులు పడుతూ ఉంటే మీ చేతిలో మైకులు పనిచేస్తాయి. ఎంతో వెచ్చగా. మరి మీరేంటి చెప్పలేని హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో అన్నారు. ఆ టెంపోలో అది పలకడం అనేది చాలా కష్టం. ఇద్దరికి ఎలా బాగా మేనేజ్ చేశారు ఇద్దరు. పాటలోని సాహిత్యం, ఆ సాహిత్యానికి సమకూర్చబడిన బాణి పాటను అలా లాక్కెళ్ళిపోయింది. నన్ను ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి. ఘంటసాల మాస్టర్ గారిని, సుశీల గారిని అనుకరించకుండా అనుసరించి పాడి. నన్ను మీరిద్దరూ తాకిరి, చేత్తో కాదు, పెన్సిల్తో కాదు, మీ గాత్రంతో తాకిరి. చూపులోని ఆపలేని మత్తు మందు చల్లిరి. నెక్స్ట్ టైం నువ్వు పాడేటప్పుడు ఆక్సిజన్ సిలిండర్, మాస్క్ అవన్నీ తెచ్చుకో. ఓకే? ఆనాటి కలవరింత ఏ రంగంలో ఉన్నా చాలా సంతోషంగా ఉంటావు, ఎందుకంటే సంగీతం యొక్క పరమార్థాన్ని బాగా అర్థం చేసుకున్నావు నువ్వు. నెలవంక తొంగి చూసింది, పర్ఫెక్ట్ పేర్ అండ్ పర్ఫెక్ట్ సింగింగ్. కళ్ళు కళ్ళు కలుసుకోను రాకముందే
ఆహా కప్పుకున్న సిగ్గు జారిపోక ముందే సుర్రాయితో నువ్వొకటంటే విసనకర్రతో నేరెండంట అన్నట్టుగా ఒకరికొకరు అలా పోటీ ఉంటుందన్నమాట. పడుచు పిల్ల కంట పడితే వెంట పడుదురు అబ్బో వల పంత ఒలకబోసి ఆ రోజుల్లో ఇది పెద్ద ఐటమ్ సాంగ్, ఇది మర్యాదకరమైన ఐటమ్ సాంగ్. ఇది పెళ్లి సందడి చిత్రం నుంచే కానీ ఆ చిత్రంలోని యూజ్ చేయలేదు. ఇద్దరు సిస్టర్లు కాన్వర్సేషన్ పాట రూపంలో ప్రజెంట్ చేయమని అడిగినప్పుడు 25 రకాల ట్యూన్లు చేశాను. అడగనా ఆ 25 ట్యూన్లు మగ్గుతున్న వాటిలోంచి ఎలా ఎలా ఉంటాడని సరదాగా మీకోసం పాడు అతిలోకమారు ఎవరన్నా ఉత్తరం రాసేటప్పుడు కన్నె మనసు మడుగుల్లో కలకలములు నా ఆలోచన చాలా బాగుంది. చిరునవ్వు బాణాలను అడిగానని చెప్ప ఎంత ప్రయాసపడి నేను మీకు నిరూపించడానికి ప్రయత్నించాను. ఫస్ట్ ఎలిమినేషన్ ఇప్పుడు జరగనున్నది.